డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది. రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గద్దెనెక్కిండు, రుణమాఫీ మాత్రం అటకెక్కిచ్చిండు. రుణమాఫీ అయిందా ఎవరికైనా బెజ్జంకిలా? మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అలా ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కాలు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అటకెక్కిచ్చిన రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పద్దా? ఎన్ని చెప్పిండు రైతులకు? మన కేసీఆర్ రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిన ఎవరికన్నా 15,000 పడ్డాయా? అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దెనెక్కిండు, రైతు బంధు ఎగవెక్కిండు. ఆ పడేవి కూడా సరిగా వల్లే పడయా? రైతు బంధు నాగం చేసింది. ఇంకేమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇలా మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. 2,203 రూపాయల మీద 500 కలిపితే 2,700 క్వింటాల్ వడ్లు కొనాలి. కానీ ఏం జరుగుతుంది ఊళ్ళల్లో? నేను నిన్న మొన్న తెలుసుకున్నా. మన బెజ్జంకి మండలంలో 1,800కు 1,700కు కల్లాల కాడనే వడ్లు అమ్ముకుంటున్నారు. 1,850కి అమ్ముకుంటున్నారు. అసలు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఐకేపీ సెంటర్లకు మున్పటి లెక్క వడ్లు వస్తున్నాయా చెల్లె? గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది. నేను నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంక్ వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా, అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు, సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్.